యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డ్రాగన్ వర్కింగ్ టైటిల్తో చిత్రీకరణ జరుపుకుంటున్నట్టు ఈ చిత్ర షూటింగ్ ప్రజెంట్ జోర్డాన్లో జరుగుతుంది. అక్కడ ఎన్టీఆర్, మలయాళ స్టార్ టొవినో థామస్ పై కీలక యాక్షన్ సన్నివేశాలను ప్రశాంత్ నీల్ చిత్రీకరిస్తున్నారు. అలాగే హీరోయిన్ రుక్మిణి వసంత్, ఎన్టీఆర్లపై ఓ రొమాంటిక్ సాంగ్ కూడా షూట్ చేయనున్నారని టాక్. అయితే ఇప్పుడు ఈ షెడ్యూల్లో కీలక మార్పు జరిగినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి జోర్డాన్ షెడ్యూల్ను మార్చి మొదటి వారం వరకు ప్లాన్ చేశారు. అక్కడ సుమారు 3 భారీ యాక్షన్ సీక్వెన్స్లను ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 25నే చిత్ర యూనిట్ జోర్డాన్ నుంచి హైదరాబాద్కు తిరిగి రానున్నట్టుగా సమాచారం. మరి జోర్డాన్ షెడ్యూల్ కంప్లీట్ అయిందా, లేదంటే చిత్ర యూనిట్ ప్లాన్ మార్చిందా, ఇంకేమైనా కారణాలున్నాయా అనేది తెలియాల్సిందే. కానీ జోర్డాన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొద్ది రోజుల విరామం తీసుకుని తదుపరి షెడ్యూల్ను హైదరాబాద్లో ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రశాంత్ నీల్ మార్క్ మేకింగ్తో ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ను నెక్స్ట్ లెవెల్లో చూపించేలా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ప్లాన్ చేశారు. కానీ దాదాపుగా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయి. ఏదేమైనా ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి.